ఉపవాసం అంటే ఎలా చేయాలో తెలుసా? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు చేస్తున్నారు. ఇది నాకు చాలా ఇష్టమని ఎవడన్నా మీకు చెప్పింది అన్నాడు. నాకు ఇష్టమైన ఉపవాసం ఏదో చెప్తాను వినండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసం. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, మీ సంఘంలో దేవుడు చెప్పిన ఉపవాసం జరుగుతుందా, పైన చెప్పిన ఉపవాసం జరుగుతుందా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఈ దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులు కట్టిన కట్లు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? అపవాది వాడి అనుచరులు. మనుషులందరినీ బంధించేశారండి. పాపమను త్రాళ్లతో ప్రతి వాడిని బంధించేశారు. వీళ్ళంతా స్వేచ్ఛా విహంగాల్లా తిరుగుతున్నారు అనుకుంటున్నారు మీరు? కార్ల మీద రయ్యని వెళ్ళేవాడు, ఆటోల మీద వెళ్ళిపోయేవాడు, ట్రైన్లో వెళ్ళిపోయేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళిపోయేవారు, బైక్ల మీద వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు కదా అనుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నా ఒకడి చేతిలో వాళ్ళు కట్టబడి పట్టబడి ఉన్నారు. ఎవడవాడు? దుర్మార్గుడు కట్టేశాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం. ఒకడు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చాక వస్తానంటాడు. మరొకడు నేను ఇల్లు కట్టాలంటాడు. మరొకడు పెళ్లి చేయాలంటాడు. ఇంకొకడు అసలు దేవుడే లేడు. ప్రతి వాడిని ఎవడి కారణం వాడికి ఉందని, ఎవడి కారణం వాడికి ఉంది, దేవుడి దగ్గరికి రావట్లేదు. వీళ్ళందరినీ బంధించాడు. ఎవరు? దుర్మార్గులు కట్టిన కట్లు. అవి ఎలా విప్పాలి తెలుసా మీకు? ఎలా విప్పాలో? జీవవాక్యం అనే ఈ ఖడ్గముతో మీరు ఆ కట్లను తెంపగలరు.